ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. ఓకే, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ గురించి ఏం నడుస్తున్నాయి అనేది చెక్ చేద్దాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్ వాట్ మై వ్యూవర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఫర్ మై వ్యూవర్స్. లుక్స్ లైక్ ఈ పర్సన్కి మీ గురించి రియలైజేషన్ ఏదో వచ్చిందంట. థింగ్స్ని ఇప్పుడిప్పుడే అండర్స్టాండింగ్ అనేది చేసుకుంటూ ఉన్నారు. అండ్ ఈ పర్సన్ మీకోసం మారాలి లేదా మీ గురించి తెలుసుకొని తనలో మార్పు అనేది ఏదో స్టార్ట్ అయింది అని చెప్పాలి. వెరీ గుడ్. మీతో మళ్ళీ న్యూ స్టార్ట్, ఫ్రెష్ స్టార్ట్, కొత్త ప్రారంభం అనేది చేయాలి అనుకుంటున్నారు. ఇన్ కేస్ మీరు సపరేషన్ నో కాంటాక్ట్లో ఉండుంటే కనుక మళ్ళీ ఒకసారి ట్రై చేయాలి అని ఈ పర్సన్ మనసుకి అనిపించడం అనేది చూస్తూ ఉన్నారు. ఈ పర్సన్ మీకోసం న్యూ డైరెక్షన్ అంటే తన వ్యక్తిత్వంతో సహా తన డైరెక్షన్ని మార్చుకోవాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు. మళ్ళీ మీ రిలేషన్షిప్ లేదా మీతో కూడిన రిలేషన్షిప్ని స్టార్ట్ ఓవర్ అంటే కొత్తగా ప్రారంభించాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు. అబ్బో, ఇక్కడైతే ఈ పర్సన్ మీ గురించి లేదా మీ డెసిషన్ గురించి ఈ పర్సన్కి క్లారిటీ లేదు. సో అందుకే హోప్ మీరు మళ్ళీ ఈ పర్సన్ని యాక్సెప్ట్ చేస్తారు అని అయితే అనుకుంటూ ఉన్నారు. అయితే ఎక్స్పెక్టింగ్ ఈ పర్సన్ మీ నుంచి కాల్ కమ్యూనికేషన్ అనేది లేదా ఫస్ట్ స్టార్ట్ అనేది మీ నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఫస్ట్ మూమెంట్ అనేది మీ నుంచి స్టార్ట్ అవ్వాలి అని ఈ పర్సన్ మేనిఫెస్టేషన్ చేయడం లేదా దేవుడికి మొక్కుకోవడము లేకపోతే మీ నుంచి స్టార్ట్ అవ్వాలి అని పదే పదే అనుకోవడం, తలంపు అనేది అనుకోవడం అనేది ఏదో చేస్తూ ఉన్నారు. ఓకే, ఫెయిత్కి ప్రజెంట్ మీ రీకన్సిలియేషన్ని ఈ పర్సన్ వదిలేస్తున్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది. అయితే మీకోసం మీ గురించి మీ వాల్యూ అనేది తెలుసుకొని ఈ పర్సన్ మారుతూ ఉన్నారని చెప్పాలి. అయితే ఈ పర్సన్ మీ అంతటా మీరు ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి అని మేనిఫెస్టేషన్ అనేది చేస్తూ ఉన్నారు. ఓకే, సో ఓకే, ట్రై అగైన్ అని కామెంట్ పెట్టి రీడింగ్ క్లైమ్ చేసుకోండి. ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. తెలుసు కదా, నేను మీ బుజ్జి పాణ్యం. థ్యాంక్ యూ.